ఒక కథ చెప్పడం జరిగింది. సత్యయుగం నాటి కాలంలో మరాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను మహర్షులను హింసించేవాడంట. ఆ రాక్షసుడితో 1000 ఏళ్ళు పోరాడాడంట విష్ణువు. అంతకాలం పోరాడిన విష్ణువుకి అలసట వచ్చి గుహలో నిద్రించాడంట. అప్పుడు శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుణ్ణి సంహరించింది. సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమని చెప్పగా తాను విష్ణుప్రియగా ఉండాలని అడిగిందంట. అప్పుడు ఆమెకి ఏకాదశిగా నామకరణం చేశాడు శ్రీ మహావిష్ణువు. ఆమెని తిథుల్లో భాగం చేశాడు. అందుకే ఏకాదశి ప్రత్యేకమని చెప్తారు. ఎందుకంటే విష్ణుప్రియ కదండి, విష్ణు సఖి కదా. అంతటి గొప్ప దేవత గనకనే ఆమె కోరిన కోరిక మేరకు తిథుల్లో అగ్రభాగాన్ని అందించారంట.